స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన జాగాలో ఆయన సొంత జాగాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాడు యూనివర్సిటీ కోసం భూమి కేటాయిస్తే ఆ కేటాయించిన స్థలంలో ఈరోజు యూనివర్సిటీ నడుస్తా ఉంది. అటువంటి ప్రదేశంలో ఈరోజు అసాంఘిక కార్యకలాపాలు 1, 2 కాదు వందలాదిగా జరుగుతున్నాయి. ఈరోజు మరీ బరి తెగించి ఒక చర్చికి కొంతమంది అధికారులు వాళ్ళ కుమ్మక్కై ఒక మతాన్ని ప్రోత్సహించడానికో లేకపోతే మతాల మధ్య చిచ్చు పెట్టడానికో ప్రయత్నించి ఇదొక అడుగ్గా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది పోయిన సంవత్సరం కూడా జరిగింది. అప్పుడే అధికారులు హెచ్చరించాం. ఈ రోజు మరి ఒక ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియాన్నే ఈ రోజు వాళ్ళు యూనివర్సిటీకి ఎంత ధైర్యం ఉంటే ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరిస్తున్నాము, అడుగుతున్నాం గట్టిగా కూడా. ఎంత ధైర్యం అంటే వాళ్ళు ఈ రోజు యూనివర్సిటీ అధికారులు ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియాన్ని ఒక మత కార్యకలాపాలకి వేదిక చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఏ ప్రాతిపదికన పర్మిషన్లు ఇచ్చారో తెలియజేయాల్సిన అవసరం ఈ రోజు యూనివర్సిటీ అధికారులకు ఎంతైనా ఉంది. అంటే ఒక మతాన్ని ప్రోత్సహించడానికా ఈ యూనివర్సిటీ నడుస్తా ఉన్నది? హిందూ పండుగలే యూనివర్సిటీలో చేయరు అధికారులు. హిందూకు సంబంధించిన దసరా గాని దీపావళి గాని ఏది కూడా ఈ యూనివర్సిటీలో జరగలేదు. అలాంటిది ఈ రోజు క్రిస్మస్ వేడుకలు యూనివర్సిటీ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చి ఎలా చేపిస్తున్నారు? అంటే ఒక మతాన్ని ప్రోత్సహించడానికి ఇవి చేస్తున్నారు. ఒక హిందూ సంబంధించిన కాలేజీలో వేలాది మంది చదువుతున్న ఈ యూనివర్సిటీలో ఒక మతానికి సంబంధించి ఎలా పర్మిషన్లు ఇచ్చారు? మేము ఏ మతాన్ని వ్యతిరేకించడం లేదు, కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన సొంత జాగాలో నడుస్తున్న యూనివర్సిటీలో వేరే మతాలకు సంబంధించిన పర్మిషన్లు వాళ్ళకి ఎలా ఇచ్చారు మీరు అనేది ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద మీరు స్పందించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దయచేసి ఇటువంటివి రిపీట్ చేయకుండా ఎవరైనా సరే అధికారులు నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా. ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మత మార్పులకు అడ్డగా తయారు చేశారు. ఉదాహరణకు ఈరోజు ఆర్ట్స్ ఆడిటోరియం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. ఈరోజు అక్కడున్న విద్యార్థులు వాళ్ళ తరగతుల గదుల్లో ఉంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చి బలవంతంగా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేలాగా ఈరోజు అక్కడున్న ఉపాధ్యాయులు అక్కడున్న సిబ్బంది అందరూ ఈరోజు బలవంతంగా తీసుకొని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ప్రేయర్ చేపిస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు ఎంతో ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత ఉంది. ఆ యూనివర్సిటీకి ఒక గుర్తింపు అని ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ అంటే ఒక గుర్తింపు ఉంది. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు ఒక వీసీ కన్ను సైకిల్లోనే ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు ఆ సెమీ క్రిస్మస్ వేడుకలు ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దీనిపైన ఎంతవరకైనా పోరాడుతూనే ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.